ఇక ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైతే అవబోతోంది. ఇక ఈ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయితే ప్రారంభమవుతుంది. ఉదయం 8:30 గంటలకి ఈవీఎంల కౌంటింగ్ ని కూడా ప్రారంభిస్తారు. కాగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో దాదాపుగా 2387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక 25 పార్లమెంటుకు సంబంధించి 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అసలు మొత్తంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాలకు సంబంధించి లేకపోతే అక్కడ భద్రత ఏర్పాట్లకు సంబంధించి పూర్తి సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సురేష్. థ్యాంక్ యూ విజయ్. ప్రకాశం చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాల్లో చూసుకుంటే ఏదైతే ప్రకాశం జిల్లా ఉందో ప్రకాశం జిల్లా పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలతో పాటు సంతనోత్తర అంటే బాపట్ల జిల్లా ఏదైతే పార్లమెంట్ ఉందో బాపట్ల పార్లమెంట్ లోని సంతనోత్తర పాటు కూడా ఏదైతే 8 కాన్స్టిట్యూన్సీలో 8 కాన్స్టిట్యూన్సీకి ఒంగోలు ఏదైతే ఒంగోలులోని పెల్లూరు దగ్గర ఉన్న రైతు ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఈ రోజు కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. 8 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది నేపథ్యంలో మరో చూసుకుంటే ఇటు బాపట్ల జిల్లా పరిధిలోని అద్దంకి పచ్చూరు చీరాలకేమో ఇటు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉందో అక్కడ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అట్లాగే కందుకూరు నెల్లూరు జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం 8 గంటలకి ఈ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ దగ్గర అయితే నో ఫ్లై జోన్ అట్లాగే రెడ్ జోన్ తో పాటు నో ఫ్లై జోన్ కూడా అధికారులు డిక్లేర్ చేసిన పరిస్థితి. మరోవైపు చూసుకుంటే ఇక్కడ 4 గంటల భద్రత అట్లాగే బ్రీత్ అండ్ లెజర్ ఎవరైతే ఈ అభ్యర్థులు రాజకీయ నాయకుల అభ్యర్థులు ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారంతా లోనకు వచ్చే సమయంలో ఉదయం 7 గంటలుగా అక్కడ చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ 7 గంటలు చేరుకున్నప్పుడు అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ భద్రతా సిబ్బంది వారికి బ్రీత్ అండ్ అంటే మీరు మధ్య తాగేమని వచ్చారు అలాంటి వారిని అయితే ఏలో చేయమని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో దినేష్ కుమార్ అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ఇది చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో అన్ని చోట్ల కొంత ఎవరైతే మరి కొద్ది క్షణాల్లో అయితే ఈ ఒక్కంటకి తెరబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం రాజకీయ పార్టీ నాయకుల్లో అయితే కొంత ఆందోళన అయితే భయాందోళన ఎవరు గెలుస్తారు ఏంటనేది ఇటు పార్టీలు నాయకులు అభ్యర్థులు కావచ్చు అటు కార్యకర్తల్లో కూడా కొంత భయాందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్టు జిల్లాధికారి 8 గంటలకు ప్రారంభమవుతుందని చెప్తున్నారు. ఇటు చూసుకుంటే మొదటగా అయితే ఏదైతే ఎంపీ అట్లాగే ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థితో పాటు బాపట్ల పార్లమెంట్ ఎవరైతే అభ్యర్థులో వాటికి వచ్చిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే లెక్క పెట్టనున్నారో అనంతరం చూసుకుంటే ఇటు తర్వాత ఏదైతే ఈ 12 నియోజకవర్గాలు ఉన్నాయో 12 నియోజకవర్గాలు చూసుకుంటే ఈ 12 నియోజకవర్గాలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ మొదటిగా లెక్క పెట్టి అనంతరం లెక్క పెట్టి అనంతరం అక్కడి నుంచి ఈవీఎం లెక్క పెట్టిన అని చెప్పి అధికారులు అయితే ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఒకసారి మనం ప్రకాశం జిల్లాలో ఉన్న పోస్టల్ బ్యాలెట్లు పరిశీలిస్తే ఎర్రగొండపాలెం 1149 పోస్టల్ బ్యాలెట్లు అట్లాగే దర్శిలో 1833 అట్లాగే సంతనోత్తర పడేది ఉంది 1905 అట్లాగే ఒంగోలులో 4577 అట్లాగే కొన్నేటిలో 1794 అట్లాగే మార్కాపురంలో చూసుకుంటే 2764 అట్లాగే గిద్దలూరులో అయితే 3550 కనిగిరిలో చూసుకుంటే 2480 అయితే పోస్టల్ బ్యాలెట్లు పోలేని చూస్తున్నా. అయితే గతంలో అయితే ఇన్ని పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు అయితే ఉండే కదా. ఈ ఎన్నికల సమయంలో మొత్తం ఎలక్షన్ కమిషన్ ఎవరైతే వృద్ధులు ఉన్నారో 80 ఏళ్ళు దాటిన వాళ్ళు అట్లాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ కల్పించడంతో కొంత పోస్టల్ బ్యాలెట్లు అయితే పెరిగే సంఖ్య అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే ఆల్రెడీ ఎవరైతే జిల్లా ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్జర్వేల్లో రిటర్నింగ్ అధికారుల సంస్థలో ర్యాండమైజేషన్ కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం వారికి ఎవరైతే ప్రతి నియోజకవర్గంలో టేబుల్స్ వారికి కౌంటింగ్ కౌంటర్ సిబ్బంది అందరినీ కేటాయించారైతే మరి కొద్ది నిమిషాలు అంటే 8 గంటలు మరో గంట సమయంలో కౌంటింగ్ అయితే ప్రారంభంగా చెప్తున్నారు. రైట్. అంటే మొత్తంగా ఇటు ప్రకాశం జిల్లాలో చూసుకున్నట్లయితే అటు పశ్చిమ ప్రకాశంలో కావచ్చు ఈ మార్కాపూర్ గిద్దలూరు ఈ ప్రాంతాలకు సంబంధించి లేకపోతే అద్దంకి దర్శి మొత్తం ప్రాంతాలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను కూడా కొంత బలంగానే చేసినట్లుగా తెలుస్తోంది. అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే చర్యలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఇటు రాష్ట్ర పోలీసులు కావచ్చు లేకపోతే కేంద్ర బలగాల మోహరింపుకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి?